అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలుసుకుంటూ, సోదర మహాశయరా, ఆధ్యాత్మిక ప్రియులారా, అస్మావు రిజాల్ అంటే మీకు ఏమైనా తెలుసా? దైవ చిత్తం అయితే నేను ఈ అంశానికి సంబంధించి కొంచెం వివరణ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయరా, ప్రపంచంలో ఎన్నో ధర్మాలు, మతాలు, విశ్వాసాలు, నమ్మకాలు పరిఢవిల్లుతూ ఉన్నాయి. వాటిని ఆచరిస్తూ ఉన్నారు. కానీ మరీ ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో, మరి ఆయన కంటే ముందు వచ్చిన ప్రవక్తల సహచరులకు తేడా ఏమిటి? ముహమ్మద్ ప్రవక్త కంటే ముందు వచ్చిన ప్రవక్తలు తెచ్చిన బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా భద్రపరచడం జరిగింది, దానిని ఏ విధంగా వ్యాపింప చేయడం జరిగింది. మరి ముహమ్మద్ ప్రవక్త తర్వాత కూడా కొంతమంది ఎన్నో ఆచారాలు, నమ్మకాలు, విశ్వాసాలు ప్రచారం చేయడం జరిగింది. మరి వీటికి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన నీతి, నియమాలు, విశ్వాసాలు, ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి మధ్య తేడా ఏముందో నేను ఈ రోజు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశైలరా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దైవ వాక్యము అవతరణ జరిగినప్పుడు వహీ ద్వారా ఆ వాక్యాన్ని ఆయన ప్రజలకు తెలియజేసేవారు, శిష్యులకు తెలియజేసేవారు. అదే విధంగా కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ ఆయన హృదయంలో దైవ గ్రంథాన్ని భద్రపరచడం జరిగింది, మరచిపోకుండా ఉండేదాని కోసం. ఆ విధంగా ఒకటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హృదయంలో దైవ గ్రంథాన్ని భద్రపరచడము, అదే విధంగా దైవ వాక్యాలు విన్న సహచరులు వాటిని కంఠస్థం చేసుకోవడము, గ్రంథస్థం చేసుకోవడం. ఈ విధంగా మక్కా నగరంలో 13 సంవత్సరాలు, మదీనా నగరంలో 10 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా మదీనా నగరంలో ప్రవక్త మహనీయుల వారు ఉదయం లేచినప్పటి నుంచి తహజ్జుద్ నమాజ్ ఏ విధంగా చేశారు, శుచి శుభ్రతలు ఏ విధంగా పాటించారు, ఫరజ్ నమాజులు ఏ విధంగా పాటించారు, ప్రజలతో ఏ విధంగా వ్యవహరించారు, తప్పులు చేసేవారిని ఏ విధంగా వారించారు, మంచి చేసేవారిని ఏ విధంగా ప్రోత్సహించారు, అవన్నీ కూడా గ్రంథస్థం చేయడం జరిగింది. ఆ విధంగా మదీనా నగరంలో ప్రవక్త గారి యొక్క శిష్యుల సంఖ్య దాదాపు 1,00,000కు దాటడం జరిగింది. వారిలో మహనీయ హజరత్ అబూ హురైరా గారు 5,000 కంటే ఎక్కువ ఆ ప్రవక్త గారు సమ్మతించిన, విరోధించిన ధర్మ అధర్మాల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆయన భద్రపరచడం జరిగింది, గ్రంథస్థం చేయడం జరిగింది. అదే విధంగా విశ్వాసుల మాతృమూర్తి బీబీ ఆయిషా రజానా గారు దాదాపు 2,000 పై చిల్లుకు హదీసులను గ్రంథస్థం చేయడం జరిగింది. ఎందుకు అంటే మనిషి పగలు బయట తిరుగుతూ ఉంటాడు కాబట్టి ప్రజలు చూస్తారు, కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటి విషయాలు గృహస్థులకు, భార్యలకు మాత్రమే తెలుస్తాయి. ఆ విధంగా గృహ జీవితం ఏవైతే ఉందో, భార్యాభర్తల దాంపత్య జీవితం ఏదైతే ఉందో, శుచి శుభ్రతలు, సభ్యతా సంస్కారాలు, భోజనం తినడము, నీరు త్రాగడము, ఇంకా జీవితానికి సంబంధించిన చాలా విషయాలు విశ్వాసుల మాతృమూర్తి బీబీ ఆయిషా రజానా గారు గ్రంథస్థం చేయడం జరిగింది. అదే విధంగా కొన్ని వేల మంది ప్రవక్త గారి యొక్క సహచరులు దైవ గ్రంథాన్ని ప్రత్యేకంగాను, అదే విధంగా దైవ ప్రవక్త బోధనలు సపరేట్ గాను గ్రంథస్థం చేయడం జరిగింది. అదే విధంగా అస్మావుర్ రిజాల్ అంటే ప్రవక్త గారి యొక్క సహచరులు ఎవరైతే ప్రవక్త బోధనలు గ్రంథస్థం చేశారో వారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండేది, వారు జీవితంలో ఎప్పుడైనా అబద్ధం చెప్పారా, మోసం చేశారా, తప్పుడు క్యారెక్టర్ ఏమైనా ఉందా, అటువంటి వారు బోధించిన హదీసులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రంథస్థం చేయడం జరగలేదు. మరి వారు చెప్పిన విషయమే ఇంకా ప్రవక్త వద్ద గొప్ప స్థానం కలిగిన ప్రవక్త గారి యొక్క అనుచరులు 2 గాని 3 గాని 4 గాని ఆ సందర్భంలో అక్కడ ఉండి ఆ చెప్పిన విషయము నిజమే అని ధృవీకరించినప్పుడు మాత్రమే ఆ విషయాలను హదీసు గ్రంథాల్లో గ్రంథస్థం చేయడం జరిగింది. అంటే ఈ అస్మావు రిజాల్ అనే విద్య ఏదైతే ఉందో అంతకు ముందు ప్రవక్తల సహచరులకు ఉండేది కాదు. ఎందుకు అంటే ఒక ప్రవక్త గారి కంటే ముందు ఒక 500-600 సంవత్సరాల పూర్వము మహనీయ ఈసా అలైహిస్సలాం గారు వచ్చినప్పుడు ఆయన యొక్క శిష్యుల సంఖ్య 11-12 మాత్రమే. ఇంకా ఆయనకు సంపూర్ణ గ్రంథం ఇవ్వడలేదు కాబట్టి దైవ గ్రంథంలోని కొంత భాగం మాత్రమే ఇవ్వడం జరిగింది. అందుకోసము ఆ కాలంలో కంఠస్థం చేసుకోవడం గాని, గ్రంథస్థం చేయడం గాని ఆ కాలంలో అవకాశం ఉండేది కాదు. కానీ అదే ఒక 600 సంవత్సరాల తర్వాత దాదాపు 1450 సంవత్సరాలకు పూర్వము విశ్వకారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో ఈ అస్మావుర్ రిజాల్ అనే వ్యవస్థ ప్రవక్త గారి యొక్క సహచరులు, శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు చూచిన విషయం ఏదైతే ఉందో, ఒకవేళ ప్రవక్త వారించినట్లయితే, దండించినట్లయితే ఇది హరాము, ఇది తప్పు, ఇది చేయకూడదు అనే విషయాన్ని హదీసు రూపంలో గ్రంథస్థం చేయడం జరిగింది. అదే విధంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆయన
ఖండించలేదు, వ్యతిరేకించలేదు, శిక్షించలేదు. దానిని ధర్మసమ్మతమైన విషయంగా వారు గ్రంథస్థం చేయడం జరిగింది, అదే విధంగా కంఠస్థం చేయడం జరిగింది అన్నమాట. ఈ అస్మావుర్ రిజాల్ అనే విద్య ఏదైతే ఉందో, ప్రవక్తల బోధనలు, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవక్త బోధనలు ఏవైతే ఉన్నాయో, ఈ చివరి ప్రవక్తకు మాత్రమే. ఇది ఒక చరిత్ర, ఇది ఊహ కాదు, కల్పితం కాదు. ఎవరో ఫలానా కాలంలో ఫలానా వ్యక్తి చెప్పాడు, ఇది ఫలానా మహిమ, ఇది ఊహ కల్పించుకున్న ధర్మం కాదు. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన అల్లా చిట్ట చివరి ప్రవక్తను పంపి తన గ్రంథాన్ని ప్రత్యేకంగాను, ప్రవక్తల బోధనలు ప్రత్యేకంగాను సపరేట్ గా గ్రంథస్థం చేయడం జరిగింది. అదే విధంగా ప్రవక్త గారి యొక్క అనుచరులు, సహచరుల యొక్క సహాబాల అనుచరులు ఎవరైతే ఉన్నారో, తబే తాబైన్ అంటారు, వారి యొక్క బోధనలు ప్రత్యేకంగా సపరేట్ గా గ్రంథస్థం చేయడం జరిగింది. ఎందుకంటే మిశ్రమం కాకూడదు అని. ఎందుకంటే పూర్వపు గ్రంథాలు ప్రవక్త చెప్పిన విషయం ఏది, దైవం చెప్పిన విషయం ఏది, ప్రవక్త గారి యొక్క శిష్యులు చెప్పిన విషయం ఏది, వారి తర్వాత వారి ఆ మత అనుయాయులు చెప్పిన విషయం ఏది, అంత కలుగాపులం అయిపోయింది. చదువుకునే వ్యక్తి కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది, సరిగా అర్థం చేసుకోకుండా పోయేదానికి అవకాశం ఉంది. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవం దయతలచి మన పైన దైవ గ్రంథాన్ని ప్రత్యేకంగాను, ప్రవక్త బోధనలను ప్రత్యేకంగాను, అదే విధంగా వారి యొక్క శిష్యుల కేటగిరీని కూడా ప్రత్యేకించడం జరిగింది. దీనినే అస్మావు రిజాల్ విద్య అంటారు అన్నమాట. వేరే ప్రపంచంలోని ఏ మతానికి గాని, ఏ ధర్మానికి గాని ఇటువంటి పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరగలేదు. మరి ఏదైతే విషయం గురించి మేము చెప్పుకున్నామో, దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.